ఈ కారపొడితో దోశ తిన్నారంటే అంతే, సూపర్ టేస్ట్ అసలు. తీసుకుంటానే బా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి కొంచెం పని ఉండి అయితే బయటికి వెళ్తున్నాం. రోజు ఏదో పని ఉంటూనే ఉంటుంది నాకు. స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మంచి వ్యూ అనేది మీకు చూపించబోతున్నా. మేముండే ఏరియాలోనే దగ్గరలోనే అనమాట, 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు అనేది ఉంటుంది. అక్కడికే వెళ్తున్నాం మనం. యాక్చువల్గా రీసెంట్గా అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అక్కడ కాదని తెలిసింది అనమాట. ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను. యాక్చువల్గా వ్యూ ఎంత బాగుందంటే, ఈవినింగ్ కదా, సన్సెట్ అయ్యే టైం అది. సూపర్ అంటే సూపర్. ఆ సీనరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు, అంత బాగుందన్నమాట. నేచర్ అంటే అంతే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉండదు ఇంకెవరికి, అంత అందంగా ఉంటుంది అనమాట. బట్టలు తొక్కుంటా ఉంటారు ఇక్కడ మెట్ల దగ్గర. అటు సైడ్ గుడికి వెళ్ళి ఆంటీ గారు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరు ఉన్నారనే తెలీదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు అసలు. అంటే ఉండలేరు, ఎండాకాలం బాగా వేడిగా ఉంటుంది. నార్మల్ అప్పుడే మనం వర్షాకాలమే ఉండలేకపోయినాం అందులో. ఏదో ఎక్స్ప్రెస్ అది ఏంటది, ఈ టైంలో వెళ్ళేది ఏమున్నది? ఇంజన్ ఆప్ మాకు ఏంటంటే ఇట్లా దోనలాగా నీటి బురదలాగా చేసి చల్లుతారు. బయటికి మొక్క వచ్చినప్పుడు మొక్క కట్టి చల్లుతారు అనమాట. అవునా? దాని పక్కన పెసర ఉంది. అది పెసలా? మినుములు కాదా? మినుములు కాదు, పెసర. ఆ పెసర ఏంటంటే దాన్ని తొక్కిచ్చి ఇప్పుడు అది బలంగా ఉంటుంది అనమాట. తొక్కిచ్చేసి అందులో వేస్తారు నాకు. ఇప్పుడు ఆ పెసలు తినడానికి కాదా? తింటానికి చూసుకుంటారు వచ్చిన వరకు, మామూలుగా తొక్కిస్తారు ట్రాక్టర్లో. అదేలే, అదంతా పెసలే ఉంది కదా. దగ్గర దగ్గర 4 చాలా మళ్ళీ ఉందిగా, 6 మళ్ళీ దాకా ఏముంది. ఈ 6 మళ్ళీకి ఇప్పుడు ఆ 4 చాలా వరకు. అదేలే. చాలా ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంది. మేము డైరెక్ట్గా చూసాం కదా, ఇంకా బాగా అనిపించింది. ఈ కెమెరాలో అయితే అంత క్లియర్గా తెలియట్లేదు, కానీ వ్యూ అయితే డైరెక్ట్గా ఇంకా బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తీసి అది ఇంకా సూపర్ అనమాట. ఎంత బాగుందో, చాలా బాగుంది. బా చూడు, వ్యూ మాత్రం అదిరిపోయింది. సూపర్గా ఉంది. అక్కడ ఉన్నాయి. కింద వరకే ఉన్నట్టున్నారు కదా, పైన లేరు. కోతలు చూడండి, ఎప్పుడు అక్కడే పడుకుంటే వాటికి రాజు ఇచ్చినట్టున్నారు. హ్యాపీ పడుకున్నాయి.
ఆ అపార్ట్మెంట్ వరకు వాడికి రాసి ఇచ్చినట్టున్నారు. ఎప్పుడు అక్కడే ఉంటాయి. రెస్ట్ తీసుకుంటాని బా. ఇప్పుడు చూసారు కదా అపార్ట్మెంట్. యాక్చువల్గా అది రెంటల్ పర్పస్ దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు, కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే రెంట్కుంటున్నారు. దగ్గర దగ్గర 4 to 5 ఫ్లోర్స్ ఉన్నట్టుంది. అది ఎవ్వరు రెంట్కి అయితే లేరు అందులో. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. మా వారు ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా. పక్కింటి ఆంటీ అంటే మా చూడడానికి ఇల్లు పక్కనే ఉంటుంది, కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలి. యాక్చువల్గా ఆంటీ సమ్మర్లో మే నెలలో మామిడికాయ చట్నీ ఉంటుంది కదా, ఊరగాయ, అది నాకు పెట్టడానికి హెల్ప్ చేశారు. నేను అడగకుండానే ఆంటీ ఇంటికి వచ్చి మరి చట్నీ కలిపించి వెళ్ళారనమాట. అప్పుడు అడిగారు నన్ను ఈ చామకూర మొక్కలు అనేవి. కాకపోతే అప్పుడు నాకు కుదరలేదు వేయడానికి. వాష్రూమ్కి సంబంధించిన పైపులు ఉంటాయి కదా, ఆ పైపులు డ్యామేజ్ అయితే తీయించినప్పుడు ఆ మొక్కలు అనేవి పోయాయి. మళ్ళీ అవే మొక్కలు వర్షం పడిన తర్వాత అదే పైప్ లైన్లో మొలిసాయి అన్నమాట. ఇక ఆంటీ అడిగారని చెప్పి ఆఫ్టర్ 3 months తర్వాత నేను ఆ మొక్కలు అనేవి ఇట్లా వేర్లతో సహా వచ్చేలాగా తీసుకొని అయితే వెళ్తున్నా. వేరు లేకపోతే మొక్కలు అయితే మొలవు. ఇక్కడ చూసారా, నా మగ్గం వర్క్ స్టాండ్కి వచ్చి మళ్ళీ తీగ అయితే అల్లుకోవడం స్టార్ట్ అయింది. ఇది ఆ రాక్షసి మొత్తం అల్లుకుంటుంది. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. మొక్కలు ఇచ్చేస్తే ఇంకా మన పని అయితే అయిపోతుంది. మనకి చట్నీ కల్పించారు అడగకుండానే, అట్లా ఫీలింగ్. మనకి ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తేనే నాకు సంతృప్తి ఉంటుంది. ఆంటీ నాకు మొక్కలే అడిగారు, ఇంకేం పని చేసి పెట్టమని అడగలేదు. ఈ మొక్కలు ఇచ్చేద్దామని స్టార్ట్ అయ్యా. ఎప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇన్నాళ్ళు అరే మొక్కలు అడిగారు అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఈ రోజుతో అది పోతుంది ఇంకా నాకు. సిమెంట్ రోడ్ అయితే ఆ ఇంటి ముందు నుంచి ఉంది, కానీ ఇది స్ట్రైట్గా షార్ట్ కట్ అనమాట. అదంతా అయితే దగ్గర దగ్గర 2 kilometers తిరగాలి. ఇటైతే జస్ట్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు మనం. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఆంటీ అయితే టీ పెడుతున్నారు. నేను వద్దని చెప్పాను, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ తాగుతాం, మధ్యలో తాగను. ఆంటీకి తెలియకుండా అయితే ఇట్లా చిన్న క్లిప్పింగ్ అయితే తీసా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 3 o'clockకి ఫుల్గా మబ్బు ఇట్లా కమ్మేసింది. ఇట్లా గాలి కూడా ఫుల్గా ఇస్తూ ఉందన్నమాట. ఫస్ట్ అయితే వర్షం పడుతుందంటే మనకు ముందు గుర్తొచ్చేది బట్టలు తీసుకురావడానికి అయితే నేను పైకి వెళ్తున్నా. కింద దండం లేదు, పైనే దండం కట్టుకున్నా. ఇంకా అక్కడే బట్టలన్నీ ఆరేస్తాను నేను. ఫస్ట్లో అయితే నేను బట్టలు క్లిప్స్ అయితే అస్సలు వాడేదాన్ని కాదు. క్లిప్పులు పెట్టడం ఒక పని, తీసుకునేటప్పుడు హడావిడిగా వెంటనే తీసుకోవాలంటే అంత ఈజీ ఉండదు. ఎందుకంటే క్లిప్స్ తీయాలి, బట్టలు తీయాలి, అందుకే నాకు చిరాకు అనమాట. దానివల్ల నేను బట్టలకైతే అస్సలు క్లిప్స్ పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు చూడండి అదంతా నల్లగా. ఈ ఆంటీ వాళ్ళ ఇంటికే మేము వెళ్ళింది. ఇప్పుడు జూమ్ చేసి చూపించాను కదా, ఆ ఆంటీ వాళ్ళ ఇంటికే. పక్కనే ఉన్నట్లు ఉంటుంది, కానీ చుట్టూ తిరిగి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళాలంటే. గాలి చూడండి ఎంత గట్టిగా వేస్తుందంటే. తర్వాత మేఘాలు కూడా నల్లగా ఒక విధంగా చీకటి కమ్మినట్టు కమ్మాయి అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి తోటకూర మొక్కకి విత్తనాలన్నీ తయారయ్యాయి, కానీ వర్షాలు పడడం, మళ్ళీ అవన్నీ తడవడం, మళ్ళీ కొంచెం ఎండ వస్తే విత్తనాలన్నీ తీసుకుందాం అనే టైంకి పురుగు కూడా స్టార్ట్ అయింది వీటికి. ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే మళ్ళీ నాకు తీసుకోవడం కుదరదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎట్లాగో వర్షం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇగో కింద చూడండి, ఇట్లా మీకైతే కనిపిస్తుందో లేదో. కెమెరాలో అయితే కింద ఫ్లోర్ అన్ను ఆ విత్తనాలు కలిసిపోయి కనిపించట్లేదు సరిగా.
విత్తనాలు అయితే ఇప్పుడు తీసుకుంటేనే నాకు ఇవి నారేసుకోవడానికి కుదురుతుంది. లేత మొక్కలు తోటకూర తింటే చాలా బాగుంటుంది. అంటే మొక్క ముదిరితే అంత టేస్ట్ ఉండదు. మొక్క కూర అయితేనే బాగుంటుంది తోటకూర. నాకు ఇది అంటే తోటకూర వేసుకున్నప్పుడల్లా 1, 2 మొక్కలు అనేవి నేను వదిలేస్తే నాకు ఇట్లా సీడ్స్ అనేవి వస్తాయి. పురుగులు చూసారు ఎట్లా పట్టేసాయో. సాలెగూడు కూడా పట్టేసినట్లు ఉండి అందులో పురుగులు చిన్న చిన్న ఆకుతేళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే వర్షాలకు తడవడం వల్ల ఇవన్నీ నార్మల్గా అయితే అవన్నీ అసలు పురుగు పట్టదు అసలు. చిన్న చిన్న ఆకుతేళ్ళు అయితే ఆ చెట్టుకున్నాయి కదా, అవన్నీ తీసి కిందేసి అవన్నీ నలుపుతున్నాను అనమాట. లేకపోతే అవి ఇంకా వేరే మొక్కలకు పట్టుకొని వాటన్నిటిని తినేస్తాయి. విత్తనాలు తీసిన తర్వాత చెట్టు అయితే తీసేస్తున్నా. ఇంక ఇది మనకు పనికిరాదు. విత్తనాలు వచ్చిన తర్వాత ఇంకా చెట్టు అనేది ఇంకా మనకి ఆకుకూరకు పనికిరాదు. ఇందులో ఇంకా సన్న సన్న కాడలు ఉన్నాయి కదా, అవి తీసుకుంటున్నాను నేను. ఇక్కడైతే తీసుకుంటుండగానే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం పడుతుంటే ఇక్కడ నేను పోర్ట్కోలోకి వచ్చి కూర్చొని చిన్నగా అవి తీసుకుంటా ఉన్నా అనమాట. తీసుకొని వాటిని ఎండబెట్టుకుంటే మనం ఆరేసుకోవడానికి కుదురుతుంది. ఎండబెట్టకపోతే అయితే కుదరదు. అవి బాగా ఎండాలి. బాగా ఎండితే మంచిగా మొలకలు అనేవి మనం వేసిన ప్రతి సీడు మొలక వస్తుంది. గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి కరివేపాకు మునగాకు అనుకుంటున్నారు కదా, బెండకాయతో చేసిన కారపొడి ఇది. ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. తర్వాత మినుములతో గోంగూర రోటి పచ్చడి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ మన షార్ట్స్లో పెట్టా. అవసరం అనుకున్న వాళ్ళు, చూడాలనిపించిన వాళ్ళు చూడొచ్చు. వర్షం పడుతుంది అని మీకు చెప్పా కదా, జస్ట్ 15 మినిట్సే. 15 మినిట్స్లోనే ఇంత వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. బాగానే పడింది. మరి లైట్గానే చెప్పను, లేకపోతే ఫుల్గా పడింది అనేది చెప్పను. మీడియంగా అయితే వర్షం అయితే పడింది. 3:30కి వర్షం స్టార్ట్ అయ్యి 4:30 వరకు, అంటే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే వర్షం పడింది. ఇంక వర్షం పడుతుంది బయట, ఇంకా నేను చేసేది ఏం లేదు కాబట్టి టీవీ చూద్దామని అయితే ఇంట్లోకి వచ్చా. నేను ఎక్కువ మూవీస్ ఏం చూడను, నాకు అంత ఇష్టం ఉండదు. ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇక అందరితో కలిసి అయితే మూవీ చూస్తా. ఇక్కడ వచ్చి నేను వ్లాగ్స్ ఇట్లాంటివి చూస్తూ ఉంటా. బ్యాంకాక్ పిల్ల, కలుగురగంప, ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి నాకు ఇష్టమైనవి. అయితే పోయింది. ఇక ఎగ్జాక్ట్గా 4 అయిందంటే 4 o'clockకి నాకైతే టీ కావాలి. చూసారా, 3:45 అవుతుంది. ఎట్లాగో పవర్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా 4 అవ్వకపోయినా నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుంటా. టీ పెట్టుకోవడం అయితే అయింది. టీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే వాటర్ తాగుతాను నేను కంపల్సరీగా. ఇక టీవీ కూడా ఆన్ చేసుకొని నాకు ఇష్టమైన వ్లాగ్స్ పెట్టుకొని టీ అయితే నేను తాగుతున్నా. ఫుల్ బిజీ అయిపోయింది లైఫ్ అంతా. ఇటు చూస్తే ఏమో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ, ఇటు చూస్తేనేమో వ్లాగ్స్ షూట్ చేసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ, తర్వాత పిల్లల్ని చూసుకుంటూ చాలా అంటే చాలా హెవీ అయిపోతుంది నాకైతే పని అంతా. ఫుల్ హెక్టిక్ అయిపోతుంది. హెడేక్ వచ్చినప్పుడు ఇట్లా రిలాక్సింగ్ కోసం టీ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటా కొద్దిసేపే. అది కూడా టీవీ కూడా గంటల తరబడి అయితే నేను చూడను. కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ కోసం అయితే టీవీ చూస్తా. ఆల్మోస్ట్ 10 years వేస్ట్ చేసేసా అనే ఫీలింగ్ అయితే నాకు బాగుంది. అందుకనే ఇప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం అని చెప్పేసి నేనైతే కొంచెం హెక్టిక్గా ఉన్నా కానీ దేనికి దానికే ఈక్వల్గా టైం అనేది మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగస్ట్ 1 నుంచి. వాళ్ళని కూడా చదివించుకోవాలి, ఇటు నేను చదువుకోవాలి, తర్వాత ఇంట్లో పని చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ చూసుకోవాలి. యూట్యూబ్ అవసరమా, చదువుకోవచ్చు కదా అనిపించవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ గ్రూప్స్ ఎగ్జామ్ అనేవి ఇప్పుడు చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చాయన్నమాట. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మనీ ఎర్న్ చేయాలి అనేది ఫీలింగ్ అయితే నాకు బాగుండిపోయింది. ఇప్పటికే 10 years అనేది వేస్ట్ అయిపోయింది.
మళ్ళీ అవి తిరిగి రావు. కనీసం ఇప్పటి నుంచైనా ఏదో ఒక దాంట్లో స్టెప్ తీసుకుంటా ఉంటే ముందుకనేది వెళ్తావు అనే ఫీలింగ్లో ఇది కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. మనం ఎంత కష్టపడితే అంత ఫ్యూచర్ అనేది బాగుంటుందని నా ఫీలింగ్. కష్టపడకుండా ఎంత టైం వేస్ట్ చేస్తే అంత వృధా అనే లైఫ్ అనేది అనిపిస్తుంది నాకు. టీ తాగిన వెంటనే ఇట్లా మెడ అనేది కాపుకోవడం నాకు అలవాటు. కొంచెం ఇక్కడ వెయిన్స్ ఉంటాయి కదా, మెడ దగ్గర నరాలు అనేవి కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తాయి అన్నమాట. మన ఛానల్లో వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.